ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్య ట్రేడింగ్ స్కిల్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ ఛానల్ కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈరోజు హెచ్డిఎఫ్సి లైఫ్, కోల్ ఇండియా 2 స్టాక్స్ ఎంట్రీ కోసం మనం లైన్స్ డ్రా చేసుకొని ఉన్నాము. చూడండి, ఈరోజు నా ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిద్దామని లైవ్ ట్రేడ్ కూడా రికార్డ్ చేశాను. జస్ట్ ఊరికే ఒక 50 స్టాక్స్ అలా తీసుకొని చేద్దాం ఈరోజు. చూడండి ఒకసారి, ఇది కోల్ ఇండియా. కోల్ ఇండియాలో సెల్లింగ్ ఎంట్రీ వస్తుంది అనుకున్నా, బట్ చార్ట్ అయితే బయింగ్ ఎంట్రీ చూపించింది. నిఫ్టీ కూడా బై సైడే ఉంది కాబట్టి చూడండి, ఎంట్రీ మోడల్ చూపించాను కదా, తీసుకున్నాను ఎంట్రీ. 50 స్టాక్స్, స్టాప్ లాస్ కూడా పెట్టేశాను, టార్గెట్ పెట్టాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఎలా నేనేమేం చేస్తున్నాను అనేది. యాక్చువల్లీ ట్రేడ్ తీసుకున్నప్పుడు ట్రేడ్ ముందలే ఉండాలి మనం కూడా. స్టాప్ లాస్ కూడా పెడతాను నేను. మనకి బ్రోకరేజ్ చార్ట్ అనేది, క్యాండిల్స్ అనేది కరెక్ట్గా మనకి తెలియదు అనమాట. అందుకని మనం ట్రేడింగ్ వ్యూలో కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. ట్రేడింగ్ వ్యూలో లైన్స్ డ్రా చేసుకుంటాం ఎక్కువ. చూడండి ఒకసారి, స్టాప్ లాస్ ట్రయల్ చేశాను, అంటే కాస్ట్ టు కాస్ట్ లాస్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మనకి మార్కెట్ రివర్సల్ అయినా మన ఎంట్రీకి ఆపోజిట్లో వచ్చినప్పటికీ కూడా మనం లాస్ అవ్వకుండా ట్రేడ్ చేయడం అనమాట. ఒకవేళ లాస్ వచ్చినా మినిమంగా ఉంటుంది, అలానే ప్లాన్ చేసుకుంటాం మనం. చూడండి ఒకసారి, ఇది టార్గెట్ 465.65 అనేది టార్గెట్. ఒక స్టాకు, ఏ స్టాక్ అయినా ఇంట్రాడేలో ఓన్లీ మార్కెట్ ప్రైజ్ అంటే ఆ స్టాక్ ప్రైజ్ యొక్క ఆ ప్రైజ్లో 1% మాత్రమే మూవ్ అవుతుంది. ఏదైనా హెవీ ఫ్లక్చుయేషన్స్ ఆ స్టాక్లో న్యూస్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే ఇంకా హెవీగా మూవ్ అవుతుంది. లేదు అంటే ఓన్లీ 1% మూవ్ అవుతుంది. ఆ 1%లోనే మనం ఇంట్రాడే అనేది ప్లే చేయాల్సి వస్తుంది. అందుకనే నేను ఎక్కువ ఇంట్రాడేకి ప్రిఫరెన్స్ ఇవ్వను.
జస్ట్ ఈరోజు రికార్డ్ చేసి పెడదాము అనే ఉద్దేశంతో చేశానన్నమాట. చూడండి మళ్ళీ అంటే ఆల్రెడీ ఎంట్రీలో ఉన్నాం, టార్గెట్ హిట్ అయినట్లే ఉంది, మళ్ళీ ఇంకొక ఎంట్రీ అనమాట ఇక్కడ. సో అందుకని ఏం చేస్తానంటే స్టాప్ లాస్ని మళ్ళీ ట్రయల్ చేస్తాను నేను. ఇదన్నమాట. చూడండి ఒకసారి మన టార్గెట్ అయితే హిట్ అయింది, బట్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేద్దాము అని వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నాను అనమాట. సో అక్కడ చాలా స్లోగా వెళ్తుంది ఏంటా అని అబ్జర్వ్ చేస్తే ఆ లెఫ్ట్లో ఒక డోజీ ఉంటుంది, చూడండి ఒకసారి. చూడండి జస్ట్ 466.33 వెళ్ళింది, 466.70. జస్ట్ ఇంకా 40 పైసా డిఫరెన్స్ తోటి టార్గెట్ హిట్ అవ్వలేదు. అంటే 1:2 పెట్టామన్నమాట మనం ఈరోజు. చూడండి క్యాండిల్ రివర్సల్ ఎలా పడిందో, బట్ వెయిట్ చేశాను. చూడండి మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అక్కడే ఎంతసేపు సస్టైన్ అవుతుందో కిందకి రాకుండా. ఒకసారి ట్రేడింగ్ వ్యూలో కూడా
ఈ క్యాండిల్ చూసి ఇంకా నేను మార్కెట్ పైకి వెళ్తుందనే అనుకున్నా. మళ్ళీ ట్రయల్ చేశాను అనమాట. సో అక్కడి నుంచి వెళ్తే ఓకే, లేదు అని అంటే ముందు వచ్చిన రివర్సల్ బార్లో ఎగ్జిట్ అవుదాం బేరిష్ క్యాండిల్లో అని డిసైడ్ అయ్యి ఉన్నానమాట నేను ఆల్రెడీ. ఎందుకు ఇంతసేపు అక్కడ ఉంటుంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తే డోజీ ఉంది చూడండి లెఫ్ట్లో. ఇది డోజీ క్యాండిల్ పడుతుందేమో అనుకున్న ఇండస్సివ్ క్యాండిల్. చూడండి ఒకసారి డోజీ. వెళ్ళిద్దేమో అనుకున్నా నేను, బట్ రివర్సల్ అవుతుంది. అసలు ఎంతసేపు ట్రై చేసినా అది వెళ్ళడం లేదు. చూడండి, ఇంకా నేను స్టాప్ లాస్ ఆ రివర్సల్ బార్ కింద పెడుతున్నాను. ఒకవేళ దాని కిందకు వస్తే కనుక ఇంకా కిందకు వచ్చేస్తుందేమో అనుకుని మళ్ళీ ట్రయల్ చేశాను అనమాట. చూడండి, డోజీ దగ్గరే రివర్సల్ వస్తుంది. ఇంకా హిట్ అయిద్దని అనుకుంటున్నాను నేను కూడా. చూద్దాం. ఇంకొక రివర్సల్ పిన్ బార్ పడింది. సో దానిలో ఎగ్జిట్ అయిపోదామని డిసైడ్ అయ్యాను. సో కిందే కదా బఫర్ పాయింట్ కింద ఉంటుందని వెయిట్ చేసా. చూద్దాం, హిట్ అయిపోయేలాగే ఉంది. ఓకే.